ఏమయ్యా ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ సార్ ఈ అన్వేషి ఎందుకు తీసుకొచ్చిండనంటే వకీల్ సాబ్ సినిమాలల్లా పవన్ కళ్యాణ్ సార్ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళ గొప్పతనం గురించి వాళ్ళకు ఉన్నటువంటి భద్రతల శేషల గురించి ఒక మంచి మాట మాట్లాడిండు. ఆడవాళ్ళను జీన్స్ వేసుకొనియరు, బట్టలు వేసుకొనియరు, వాళ్ళకి ఇష్టానుసారంగా బతకనియరు, ప్రతిదానికి కండిషన్లు పెడతారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆడవాళ్ళకు పూర్తి స్వేచ్ఛనియ్యాలి. ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దంటే ముట్టుకోవద్దు. ఆడపిల్లల మీద అవుతున్నటువంటి అగత్యాల మీద ఒక చిన్న 4-5 మాటలు అయితే మాట్లాడబట్టిండు, వాక్యాలను ఇడిచిండు. ఇప్పుడు ఆ సినిమాల వకీల్ సాబ్లో ఉన్నటువంటి డైలాగులు ఏవైతే ఉన్నాడో అవన్నీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అసంటోడే అన్నాడు. అప్పుడు లేవన్నోళ్ళకి ఇప్పుడు ఎందుకు లేస్తున్నారా నా మీద అన్నట్టుగానే అర్థం వచ్చేటట్టుగా ఒక పోస్టును పెట్టుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన తర్వాత ఒరే ఎడ్డేదవా సన్నాసి దగులుబాజీ పనికిరాని సతరకాయ, ప్రతి సినిమాల పనికొచ్చేటట్టు సినిమా ఇట్టేటట్టు రైటర్ గారు కూర్చొని అద్భుతమైన డైలాగులు రాస్తాడు. అది ఆ సినిమాకు మాత్రమే పరిమితం అవుతుంది. అది నిజ జీవితంలో వర్కౌట్ కాదు కదా. మా అనసూయ గారు ఒక మాట చెప్పిల్లు చూడు, విలన్ గారిని చంపుతాడు హీరో గారు సినిమాలలో అంటే నిజంగానే చంపుతాడని అన్నది కదా. ఇది కూడా గంతేరు అనుకుంటా. ఇంకొంతమంది కారెట్టాలు అనుకుంటా కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు. ఏదేమైనా కూడా పవన్ కళ్యాణ్ సార్ టాపిక్ను తీసుకొచ్చిన ముచ్చట్లలో మాత్రం నాన్ వేసిన జనసేన కార్యకర్తలు కానీ పవన్ సార్ అభిమానులు కానీ మెగా ఫ్యాన్స్ కానీ లెఫ్ట్ అండ్ రైట్ ఉతికి ఆరే పట్టిండ్రు అయ్యా.